హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సర్చ్ ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ రివ్యూ స్టార్ట్ చేసేద్దాము. ఇది ఒక క్రైమ్, మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఎవరికి ఏ ఎమోషన్ కావాలో ఎంచుకునేలా పెట్టారని చెప్పొచ్చు. అండ్ ఎంత బాగా వీళ్ళు ఈ ప్లాట్‌ని మూవ్ చేశారంటే టిల్ ది ఎపిసోడ్ ఎండింగ్ చాలా బాగా మూవ్ చేశారు. బట్ ఎండింగ్ రివీల్ అయితే ఇవ్వలేదు. సిక్స్త్ ఎపిసోడ్‌తో ఒక క్లూస్ కింద వదిలేశారు. సో ఇట్స్ బ్రేక్ ఫర్ సీజన్ 2 అని చెప్పాలి. అండ్ ప్లాట్‌కొచ్చేస్తే ఇక్కడ కొంకణ్ సెన్ శర్మ గారు ఏసీపీ సంయుక్త దాస్ కింద యాక్ట్ చేస్తారనమాట. అయితే ఆవిడ లాస్ట్ డే అవుతదనమాట. ఆవిడ అహ్మదాబాద్‌కి మూవ్ అయిపోతాం అనుకుంటారు. ఇంకా జాబ్ రిజైన్ చేసి ఫ్యామిలీ లైఫ్ కోసం తన హస్బెండ్‌తో అప్పటికే గొడవలున్నట్టు ఒక ఇన్ లైన్‌లో చెప్తారనమాట. అయితే ఇంక తను రెడీ అయ్యి ఇంక వెళ్ళిపోదాం అనుకునే టైంకి ఇంకా హాఫ్ డే ఉంది కదా! ఒక కేస్ వచ్చింది. సో, ఆ కేస్ పరంగా వెళ్ళమంటారు. అప్పటికి ఈవిడ రిప్లేస్‌మెంట్ జై అని సూర్య శర్మ గారు వస్తారనమాట ఆ క్యారెక్టర్‌లోకి. అయితే ఆయన వచ్చినప్పటికీ కూడా లేదు తనకి నీ ట్రైనింగ్ చాలా అవసరం. నువ్వెళ్ళు తన దగ్గర నేర్చుకో అని చెప్పి ఆ జైని ఈవిడతో పంపిస్తారు. సో, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట స్టోరీ. అయితే అక్కడ అనుకోకుండా ఆవిడ ఆ క్రైమ్‌లోని తన ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఆర్డర్ ఎయడంతో తను అక్కడే ఉండి ఆ క్రైమ్‌ని ఎట్లా రిజాల్వ్ చేశారు, ప్లాట్ ఎలా వెళ్ళింది, తెలియకుండా స్కూల్ కాలేజ్ నుంచి గానీ, బయట నుంచి గానీ, ఇంటి దగ్గర గానీ ఎలాంటి వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ మర్డర్ కేస్ అనేది మనకి ప్లాట్ అనమాట. అనుకోకుండా ఇందులో ఒక పొలిటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. దానివల్ల న్యూస్‌లో ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చాయి, ఎలాంటి క్లూస్ ఆళ్ళు ఫైండ్ ఔట్ చేస్తారు, కేస్ రైట్ డైరెక్షన్‌లో వెళ్ళిందా లేదా అని వాళ్ళు ఎలా ఫైనలైజ్ చేసుకుంటారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఈ వెబ్ సిరీస్‌లోని మేజర్‌గా చెప్పాలంటే ఎవరికి అప్రిషియేషన్ ఇవ్వచ్చంటే కొంకణ్ సెన్ శర్మ అండ్ డైరెక్టర్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి చోట ఆ థ్రిల్లర్‌ని, ఆ సస్పెన్స్‌ని చాలా బాగా గ్రిప్ చేశారు. అండ్ ఇందులోని ఎలా అంటే చూపించారు ఒక పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఒక 2 అపోజిట్ పోల్స్ అంటే ఒకళ్ళేమో కొట్టి మాట్లాడి, ఇంకొకళ్ళేమో మాట్లాడాక కొట్టే తత్వం ఉంటే వాళ్ళు ఎలాగా కేస్‌ని హ్యాండిల్ చేస్తారు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనేది చాలా బాగా చూపించారు. అన్నిటికి మించి ఆ నైనా అనే ఒక అమ్మాయి మర్డర్ అయినప్పుడు తన చుట్టూరు ఎలాంటి పరిస్థితులున్నాయి, ఈ కాలంలో ఎలాంటి స సందర్భాలు గాని, సందర్భాలు, సిట్యుయేషన్స్ ఎదుర్కొంటున్నారు అనేది చాలా బాగా చూపించారు. అండ్ 6 ఎపిసోడ్స్‌లో ఎక్కడా కూడా బోర్ అనేది ఎక్కడా కొట్టించలేదు. ఎక్కడా కూడా వాళ్ళు ఆ డాట్స్‌ని వదలలేదు. ప్రతి చోట కూడా ఆ కనెక్టివిటీని మెయింటైన్ చేశారు. అన్నిటికి మించి ఆ పొలిటీషియన్‌ది వచ్చినప్పుడు కూడా చాలా ఎలా ఉంటది బయటన వాళ్ళొక క్రిస్టల్ క్లీన్‌గా బా ఏమంటారు ప్రెజెంట్ చేశారని చెప్పాలి. అండ్ కొంకణ్ సేన్ శర్మ యాక్టింగ్ దగ్గరికొచ్చేసరికి ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా న్యాచురల్‌గా అనిపించింది. నిజంగానే మనం ఒక మర్డర్ మిస్టరీ సాల్వ్ చేస్తున్న రేంజ్‌లో ఇన్వాల్వ్‌మెంట్ ఉంటదనమాట. అండ్ ప్యారలల్‌గా తన కూతురు ఉండి, తన కూతురిది కూడా విషయంలో ఒక ఒక ఏసీపీగా తన పర్సనల్ లైఫ్‌లో కూడా ఒక కూతురుండి, ఈ కేస్ తాలూకా ప్రభావం తనకి ఎంత ఎంత భయాన్ని క్రియేట్ చేస్తదో కూడా చూపించారు. ఎస్పెషల్లీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంటున్నారనేది కూడా ఒక ఇన్‌లైన్‌లో బానే చూపించారని చెప్పాలి. అండ్ సీజన్ 2కి వాళ్ళు వదిలిన ఎవిడెన్సెస్, క్లూస్ అయితే కూడా ఎక్సలెంట్ అని చెప్పాలి. ఎక్కడా కూడా బోర్ కొట్టించకుండా, సుత్తి లేకుండా, సోది లేకుండా డైరెక్ట్ చూపించారు. పాయింట్ టు పాయింట్ వెళ్లారని చెప్పాలి. అట్ ది సేమ్ టైమ్ నైనా ఫ్యామిలీ కింద ఎవరైతే క్యారెక్టర్స్ యాక్ట్ చేశారో వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఎవరైతే ఒక స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ కింద ఉండి హోల్డ్ చేద్దాం అనుకుందో, ఇలా హోల్డ్ చేస్తే ఎలా ఉంటుందంటే కూడా బాగా చూపించారు. మనం ఒకళ్ళ పర్స్పెక్టివ్లో పాజిటివ్గా మనకి రివ్యూ తెలిసినప్పటికీ నెగిటివ్గా థాట్స్ ఎట్లా ఫ్లో అవుతుంది, ఒక హ్యూమన్ మెంటాలిటీ ఎలా ఉంటుంది, ఒక్కొక్కరి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా చాలా బాగా రిప్రజెంట్ చేశారని చెప్పాలి. ఎక్కడా కూడా ఎలాంటి ల్యాగ్ లేదు. మధ్యలో ఒక్క చోట అనిపిస్తది. ఏంటంటే ఏసీపీ ఈవిడ సంయుక్త దాస్ ఫ్యామిలీ లైఫ్ చూపించాలి అనుకున్నప్పుడు చిన్న ల్యాగ్ ఉంటది. బట్ ఓవరాల్‌గా వర్త్ వాచింగ్. జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతుంది. ఇంకెందుకు లేట్, గో అండ్ వాచ్.